#AskDrJohnWatts అని టైప్ చేసి మీ క్వశ్చన్స్ అడగండి, తప్పకుండా రిప్లై చేస్తాను. ExtremeFun_8 Minoxidil gives irritation and liquid bumps for me. Can I stop Minoxidil topical solution and switch to టాబ్లెట్? మీరు ఏమడుగుతున్నారంటే మినాక్సిల్ వాడుతుంటే, అంటే మినాక్సిల్ టాపికల్ లోషన్ తల మీద అప్లై చేసే లోషన్ వాడుతుంటే మీకు లిక్విడ్ బంప్స్ వస్తున్నాయి, ఇరిటేషన్ వస్తుంది. లిక్విడ్ బంప్స్ అంటే నీటి పొక్కులు లాంటివి వస్తున్నాయి అండ్ ఇరిటేషన్ కూడా వస్తుంది. ఇది కొంతమందికి ఇలాంటి అలర్జిక్ రియాక్షన్ రావడం సహజమే. యూజువల్గా ఆల్కహాల్ కాంటెంట్ వల్ల ఇలా జరిగే అవకాశం ఉంది. కొన్నిసార్లు ఏమవుతుందంటే మినాక్సిల్ మాలిక్యూల్కే స్కాల్ప్ కొంచెం సెన్సిటివ్గా ఉండడం వల్ల అప్పుడు కూడా ఇటువంటి రియాక్షనే వస్తుంది. దీన్ని కాంటాక్ట్ డెర్మటైటిస్ అంటాం. ఇలా వచ్చినప్పుడు మొట్టమొదటిగా మీరు చేయాల్సిన పని ఏంటి అంటే ఇమీడియట్గా మినాక్సిల్ వాడడాన్ని స్టాప్ చేయడం. ఇప్పుడు మనం అబ్జర్వేషన్ చేయాలి. అదేంటి అంటే స్టాప్ చేసి ఒక 5 days కనుక ఉంచినట్లయితే, ఒకవేళ అలా వచ్చిన లిక్విడ్ బంప్స్ కానీ ఇరిటేషన్ కానీ పూర్తిగా తగ్గిపోయింది అనుకోండి, అప్పుడు మళ్ళీ ఒకసారి మినాక్సిల్ స్టార్ట్ చేసి చూడాలి. అలా చూసినప్పుడు కనుక మళ్ళీ అటువంటి ఇరిటేషన్ వస్తుంటే ఇంకా లైఫ్లో మినాక్సిల్ జోలికి వెళ్ళకూడదు అని అర్థం చేసుకోవాలి. ఇదే విషయం మీ డాక్టర్కి కూడా మీరు చెప్పగలగాలి. ఇటువంటి సిచ్యువేషన్లో మినాక్సిల్కి సబ్స్టిట్యూట్ ఉండే సీరం కానీ లోషన్ కానీ ప్రొపెక్సిల్, రీడెన్సిల్ ఇటువంటి కాంపౌండ్స్ ఏవైతే ఉన్నాయో అటువంటి వాటిని ఆశ్రయించాల్సి వస్తుంది. బట్ మినాక్సిల్ లోషన్ వాడితే మీకు ఇరిటేషన్ వచ్చినప్పుడు దాని బదులు మినాక్సిల్ టాబ్లెట్ వాడితే సరిపోతుందా అంటే అస్సలు కాదు. లోషన్ అనేది చిన్న డోస్. ఇంత చిన్న డోస్కే మీ స్కాల్ప్ రియాక్ట్ అవుతుంది అంటే టాబ్లెట్ అనేది ఇంకా పెద్ద డోస్. అటువంటి టాబ్లెటే కనుక డైరెక్ట్గా మీరు స్వాలో చేసినప్పుడు మీ బ్లడ్ స్ట్రీమ్లోకి వెళ్ళిన తర్వాత విపరీతమైన రియాక్షన్స్ వచ్చే అవకాశం ఉంది. ఇది చాలా ప్రమాదకరం. పొరపాటును కూడా ఇటువంటి తప్పు చేయొద్దండి. కొన్నిసార్లు జస్ట్ మినాక్సిల్ వల్ల కాకుండా ఓన్లీ దాంట్లో ఉండే ఆల్కహాల్ కంటెంట్ వల్ల కనుక రియాక్షన్ వస్తుంది అంటే అటువంటిప్పుడు వాటర్ బేస్డ్ మినాక్సిల్ వాడినట్లయితే ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది. అటువంటి సిచ్యువేషన్లో కూడా మీరు మినాక్సిల్ టాబ్లెట్కి షిఫ్ట్ అవుతాము అని ఎప్పటికీ అనుకోకూడదు. అన్లెస్ అంటిల్ మీ డెర్మటాలజిస్ట్ మీకు మినాక్సిల్ టాబ్లెట్ నేను ఇస్తాను మీరు వాడండి అని అసెస్మెంట్ చేసి చెప్తే తప్పిస్తే మీరు సొంతంగా మినాక్సిల్ టాబ్లెట్ ఎప్పటికి కూడా వాడకూడదు.